రే శ్రీనివాస. నా పేరు శైలజ. మా గురువు గారి పేరు కౌసల్య మేడం. మా సంస్థ పేరు ఓం సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ. నేను మా సంస్థ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. మా మేడము మా గ్రూప్ గురించి అందరూ అనుకున్నట్టు ఏదో పై స్థాయి నుంచి మేము డబ్బులు పెట్టు క్లాసులు తీసుకుంటూ ఇంతవరకు రాలేదు. కోలాటం ఒకటే కాదు, సనాతన ధర్మం గురించి మా మేడం చాలా వివరిస్తారు పిల్లలకి. ఈ పిల్లలకి నేర్పిస్తే వీళ్ళ పిల్లలకి తెలుస్తుందని, వీళ్ళ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి తెలుస్తుందని మేము ఇట్లా తిరుమల శ్రీశైలం అలానే కాకుండా చిన్న చిన్న ధ్వజస్తంభము నాటిన చోటికి కానీ విగ్రహ ప్రతిష్ట జరిగినా కానీ ప్రతి మారుమూల పల్లెలకి వెళ్ళి మన దేవుళ్ళ గురించి మన సనాతన ధర్మం గురించి మేడం చాలా వివరించి చెప్తుంది ప్రతి ఒక్కరికి. మన మేడము కోలాటమే కాదు, అసలు ఇంతవరకు 5 ఏళ్ల నుంచి ఇంతవరకు ఎప్పుడే కానీ ఏ సినిమాల పాటకు కూడా నృత్యం ఆడింది లేదు మా పిల్లలు. మేము కూడా అంతే. మేము ఏదో ఉన్నత స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాదు. మా గ్రూప్లో చాలామంది ఇండ్ల పనులకు పోతారు. చాలామందికి మినిమం 1/2 మెంబర్స్కి హస్బెండ్స్ లేరు. అలాంటి వాళ్ళకు మేడం అంటే ఏమంటారు ఫ్రీగానే శిక్షణ ఇస్తుంది. పిల్లలకి ఇబ్బంది పెట్టదు. చదువు విషయంలో కానీ ఏ విషయంలో కానీ ప్రతి చిన్న చోట ప్రోత్సహిస్తారు మేడము. కోలాటం ఒకటే కాదండి మా ధ్యేయము. పిల్లలకి ప్రతి చిన్న విషయము తెలియాలి, సనాతన ధర్మం గురించి తెలియాలి, దేవుళ్ళ గురించి తెలియాలి. ప్రతి హిందూ ధర్మం అంటే ఏంటి, మనకి ఎక్కడి నుంచి వచ్చాయి, పునాదులు ఎక్కడి నుంచి వచ్చాయి, మన విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇలా ప్రతి చిన్నదానికి సాక్ష్యం చెప్తుంది. గుడిని బడిని గోవుని కాపాడుకోవడమే మా మేడం ధ్యేయము. గోవు ఉంటే నిజంగా రోడ్డు మీద ఎక్కడా ఉండకూడదు. ఇంతకుముందు గోవులు ఎక్కడ చూసినా గోశాలలో ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా యాక్సిడెంట్లలో మనుషుల కంటే గోవులు ఎక్కువ చనిపోతున్నాయి. ఇలా జరిగితే మనం ఫ్యూచర్లో గోవు ఉండేది అని మనం జస్ట్ మ్యూజియంలో చూడాల్సి వస్తుందేమో. అంటే మనం గోవును కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. మనం పాలు తాగుతున్నామంటే అవి పాలా? ఎవరైనా చెప్పండి. గోపాలు స్వచ్ఛమైన గోపాలు ఎవరన్నా తాగుతున్నారా? ఎవరు తాగడం లేదు. పాకెట్ పాలలో అసలు పాలే ఉండవండి. అలాంటి గోవులు కాపాడుకుంటే 5 ఏళ్ల నుంచి మా మేడం తప్పిస్తున్నారు. గోవుల మెడలో అవి రేడియం స్టిక్కర్స్ వేస్తారు. లారీలు వచ్చినా ఏవొచ్చినా ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వర్కర్స్కి వేస్తారు. ప్రతి చిన్నది వాళ్ళకి ఏ అపాయం జరగకోకుండా ఎలా సేఫ్టీ చూసుకుంటారో మా మేడం ఆవులకి ఆ స్టిక్కర్స్ వేసి రోడ్డు మీద ఎటువైపు పోతున్నా అవి మెరియాలి. అవి కొమ్ములకి కలర్స్ కానీ మెడలో బెల్ట్లు కానీ దానికోసం తప్పిస్తుంటే ఆకతాయిల బెల్ట్లు కూడా పీకేస్తున్నారండి. మా మేడం ఏదో కోలాటము ఏదో ఎంజాయ్ కోసం చేయడం లేదు, చాలా తప్పిస్తుంది. ఫ్యామిలీని వదిలేసి అందరినీ వదిలేసి మా కోసమే తప్పిస్తుంది మేడము. మేము ఇంత దూరం వచ్చినాం కారణం అంటే మా మేడము తర్వాత చాలామంది మాకు ప్రోత్సహిస్తున్నారండి. మేము ఇక్కడ నిలబడడానికి మా కాళ్ళ మీద మేము చాలా మటుకు నిలబడకుండా మేడం ఏదన్నా లేదంటే ముందుండి ఇది చేయండిరా, నేను లేనా మీ వెనుక అని ప్రతి చిన్నదానికి ప్రోత్సహిస్తుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభి వందనాలు.